భారత్ బంద్ ఇది నిన్న దేశవ్యాప్త పిలుపు. సరే, అందులో కొన్ని చోట్ల జరిగినాయి, కొన్ని చోట్ల స్వచ్ఛందంగా చేశారు, కొన్ని చోట్ల స్వచ్ఛందంగా చేయించారు, కొన్ని చోట్ల స్వచ్ఛందంగా తిరగబడ్డారు. ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సరే, పక్కన పెడితే ఏంటి అంటే ఒక భారీ సంస్కరణ, దేశపు వ్యవసాయ రంగానికి కీలకమైన మార్పులు, భవిష్యత్ వ్యవహారాలకు సంబంధించి. ఇది కార్పొరేట్ల చేతిలోకి వ్యవసాయం పోతుందంటూ వామపక్షాలు, వామపక్షాల అనుబంధ వ్యవసాయ సంఘాలు ప్లస్ పంజాబ్, హర్యానాల్లో ఉన్నటువంటి అకాలీదళ్, కాంగ్రెస్ల నేతృత్వంలోని వ్యవసాయ సంఘాలు, రైతు సంఘాలు, వీళ్ళు చేస్తున్నటువంటిది దేశవ్యాప్తంగా కూడా. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇదే వర్గం గతంలో నేను చెప్పాను, పివి నరసింహారావు గారు సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఇంకా భారతదేశం దివాళా తీసేసినట్టే. ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరూ వచ్చి నేరుగా పెట్టుబడి పెడితే వాళ్ళు ఇక్కడ ఉన్న సొత్తు అంతా ఎత్తుకుపోతారు, మరొక బ్రిటిష్ రాజ్యం వచ్చేస్తుంది, ఇంకా మన దేశంలో ఏముండదు, మొత్తం సహజ వనరులు అందరూ వాళ్ళు ఎత్తుకుపోతారు. ఇప్పటిదాకా అసలు అద్భుతంగా నడుస్తుంది, ప్రభుత్వ రంగంలో అన్నీ ఉండాలి కానీ ప్రైవేట్ రంగంలో ఏంటి అంటూ రచ్చరచ్చ చేసుకొచ్చారు. సరే, ఆ సంస్కరణ అప్పట్లో ఏంటి అంటే 7 భారత్ బందులు జరిగినాయి విత్ ఇన్ 1 ఇయర్లో, అదే 6 మంత్స్లో. 1991లో లిబరలైజేషన్ పాలసీలకు వ్యతిరేకంగా 7 భారత్ బందులు జరిగినాయి. ఆ భారత్ బందులన్నిటిని పట్టించుకోకుండా ఆనాడు పివి నరసింహారావు గారు కంటిన్యూ చేయబట్టి తర్వాత ప్రభుత్వం దిగిపోయింది. కానీ ఇవాళ రోజున దాని ఫలాలే తింటున్నాం. ఇవాళ అదే పివి నరసింహారావు విగ్రహాలు వాడవాడలా పెట్టడానికి అదే లిబరలైజేషన్ని వ్యతిరేకిస్తున్నటువంటి టీఆర్ఎస్ సిద్ధపడుతోంది. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆయన పేరు చెప్పుకోవడానికి రోజు కూడా ఓ పక్కన తటపటాయిస్తూనే చెప్పుకుంటోంది. ఇవాళ మళ్ళీ వ్యవసాయ సంస్కరణలు అట్లాంటి కీలక సంస్కరణ, ఒక నోట్ల రద్దు అంతే, ఒక జిఎస్టీ అంతే, వాటన్నిటికంటే ఇది కీలక సంస్కరణ. కాబట్టి బంధులతో బంద్ అయిపోతాయా చట్టాలు లేదా అన్నది తేలాల్సి ఉంది.